వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. ఓకే. సో, బిట్‌కాయిన్ చూడండి ప్రీవియస్‌లీ మనం ఏదైతే ఇక్కడ బాటమ్ మార్క్ చేసుకున్నామో, ఈ బాటమ్ బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేయకుండా పంప్ అయింది. అండ్ ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో, ఈ రెసిస్టెన్స్‌ని ఈజీగా బ్రేక్ చేసింది. ఓకే. ఐయామ్ రిమూవింగ్ దిస్. ఆల్రెడీ ట్రెండ్ లైన్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతుంది కాబట్టి రిమూవ్ చేస్తున్నాను. అయితే ఈ ట్రెండ్ లైన్‌ని బ్రేక్ చేస్తుందా? బ్రేక్ చేసి పంప్ అవుతదా? లేకపోతే తిరిగి మళ్ళీ బాటమ్‌కొస్తదా? ఇక్కడ చూడండి బిట్‌కాయిన్ యస్టర్‌డే నేను చెప్పాను ఆల్రెడీ. అదర్ కాయిన్స్‌తో కంపేర్ చేస్తే బిట్‌కాయిన్ చార్ట్ అనేది మంచిగా ఫాలో అవుతుందని డబుల్ బాటమ్ క్రియేట్ చేసింది. అండ్ బ్రేక్ చేసింది. టాప్‌ని బ్రేక్ చేసింది. ఓకే. సో, ఇదే మనం ఇథీరియంలో చెక్ చేసుకుంటే ఓకే. ఇథీరియం 4 హవర్ కాదు డైలీ టైమ్ ఫ్రేమ్‌లోనే డబుల్ బాటమ్ క్రియేట్ చేసింది. ఇక్కడ చూడండి. దీన్ని ఇంకొంచెం సెట్ చేసుకుంటే ఇక్కడ క్లియర్‌గా డబుల్ బాటమ్ ఫార్మ్ చేసింది. కానీ బ్రేక్ చేయలేదు. ఓకే. అందుకే ఇథీరియంలో ట్రేడింగ్ అవాయిడ్ చేయమని చెప్పాను. ఐయామ్ ఆల్సో ఫేస్డ్ సమ్ లాస్ ఇన్ ఇథీరియం. సో, ఇప్పుడు బిట్‌కాయిన్ మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది? అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అనంటే ఆల్ట్ కాయిన్స్ ఇక్కడ నుండి పంప్ అయితాయా? పంప్ అయితే ఎలాంటి ఆల్ట్ కాయిన్స్ పిక్ చేసుకోవాలి? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం బిఫోర్ గోయింగ్ టు దట్. ఇంకా టెలిగ్రామ్ ఛానెల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వ టెలిగ్రామ్ ఛానెల్. క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ ఐ విల్ ఇన్ఫార్మ్ యూ విచ్ ఈస్ వెరీ యూజ్‌ఫుల్ టు యూ. ఓకే. దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు సేవ్ మనీ ఆర్ టు మేక్ మనీ. టెలిగ్రామ్ లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో, నాట్ ఓన్లీ న్యూస్ చార్ట్ ప్యాటర్న్స్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. దిస్ చార్ట్ ప్యాటర్న్స్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఎక్కడ ఎంటర్ అవ్వాలి, సపోర్ట్స్ ఎక్కడున్నాయనేది మీకు అర్థమవ్వడానికి హెల్ప్ అయితది. జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ షేర్ ద ఛానల్. మెనీ పర్సన్స్ చార్ట్ అనాలిసిస్ లేకుండానే లూజ్ అవుతున్నారు. దట్ ఈస్ వెరీ సాడ్ అండ్ 80% ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఓకే. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ షేర్ ద టెలిగ్రామ్ లింక్. సో, ఇఫ్ యూ వాంట్ పర్టిక్యులర్ సిగ్నల్స్ దేర్ ఈస్ అనదర్ ప్రీమియం ఛానల్. కాంటాక్ట్ మీ ఫర్ దట్. ఓకే. బ్యాక్ టు బీటీసీ అనాలిసిస్. ఇక్కడ చూడండి మనం ప్రీవియస్‌లీ మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇది టాప్ అనుకుంటే లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్ ఇట్లా ఫార్మ్ చేసి ఈ లోని హోల్డ్ చేస్తుంది. ఓకే. ఈ లోని బ్రేక్ చేయలేదు. అలా అని చెప్పి ఈ టాప్‌ని బ్రేక్ చేయలేదు. ఇన్ బిట్వీన్ బిట్‌కాయిన్ ఉంది. ఓకే. ఇప్పుడు బిట్‌కాయిన్‌కి కీ లెవెల్ అనేది ఈ ట్రెండ్ లైనే. సో, ఈ ట్రెండ్ లైన్‌ని బ్రేక్ చేస్తుందా? చూడండి ఎంత ఎగ్జాక్ట్‌గా, యాక్యురేట్‌గా వర్క్ అయింది. ట్రెండ్ లైన్‌ని బ్రేక్ చేస్తదా? ట్రెండ్ లైన్‌ని బ్రేక్ చేసి ఇక్కడ మానిప్యులేషన్ చేసి తిరిగి బాటమ్‌కొస్తదా? అనేది వి డోంట్ నో. ఎవ్వరు కూడా ఎగ్జాక్ట్‌గా చెప్పలేరు. సో, యెస్టర్‌డే ట్రంప్ అనౌన్స్ చేసిన దాన్ని బట్టి 90 డేస్ పాస్ ఇచ్చారు అంతే. 90 డేస్ పాస్ అండ్ ఏదైతే బేస్ టారిఫ్ ఉందో 10% ఆ బేస్ టారిఫ్ అనేది అప్లికబుల్ అవుతుంది అన్ని కంట్రీస్‌కి కామన్‌గా. సో, దిస్ ఈస్ నాట్ ఒక మేజర్ గుడ్ న్యూస్ అయితే కాదు. అయితే కంటిన్యూ‌గా ట్రంప్ తీసుకున్న డెసిషన్స్‌లో ఇదొక బేసిక్ అండ్ మైనర్ వెరీ, వెరీ మైనర్ పాజ్ అనేది న్యూస్ అనుకోవచ్చు. ఈ టైంలో ఏ కంట్రీస్ యూఎస్‌తో డీల్ చేసుకుంటాయి, లేదు అనంటే కంట్రీస్ అన్నీ మాట్లాడుకొని యూఎస్‌కి ఎగైనెస్ట్‌గా ట్రేడ్స్ ఏమన్నా ప్లాన్ చేస్తాయా అనేది వి డోంట్ నో. వి హావ్ టు వెయిట్ అండ్ సీ అండ్ దేనికైనా రెడీగా ఉండాలి. సో, ఇప్పుడు కీ లెవెల్ అయితే ఈ ట్రెండ్ లైనే. సో, ఈ టాప్ బ్రేక్ చేస్తే ట్రెండ్ రివర్స్ అయినట్లు ఏదైతే పాస్ట్ 3 మంత్స్ నుంచి ఉంటున్న డౌన్ ట్రెండ్ రివర్స్ అయినట్లు 100% రివర్స్ అయినట్లు. బ్రేక్ అంటే ఒక విక్ ఫార్మ్ చేసినా సరిపోతుంది ఇలాగా. సో, దీని టాప్‌లో. సో, చూడండి బాటమ్ బ్రేక్ చేయలేదు. ఈ బాటమ్‌లో మనం ఎగ్జాక్ట్‌గా మార్క్ చేసుకున్నాం కాబట్టి మీరు చెక్ చేయండి. ఈ బాటమ్ అబోవే ఉంది కాబట్టి బాటమ్ బ్రేక్ చేయలేదు కాబట్టి 50-60% ఆఫ్ ద ఛాన్సెస్ ఇప్పుడు పంప్ అవ్వడానికి ఉంది అని అనుకోవచ్చు. సో, నిన్న యూఎస్ మార్కెట్ ఓపెన్‌లో ఉన్నప్పుడే ట్రంప్ ఈ అనౌన్స్ చేశారు కాబట్టి, సో, యూఎస్ మార్కెట్‌లో ఇన్‌ఫ్లో వచ్చింది అండ్ చైనా మార్కెట్స్, ఆస్ట్రేలియా మార్కెట్స్ కానీ, జపాన్ మార్కెట్స్ కానీ ఓపెన్ అయిన తర్వాత ఫాల్ అనేది కనపడలేదు. మేబీ జపాన్ స్టాక్స్‌లో కొంచెం ఫాల్ అనేది చూసుంటారు. బట్ క్రిప్టోలో అనేది ఎస్పెషల్లీ బిట్‌కాయిన్‌లో ఫాల్ అనేది కనపడలేదు కాబట్టి దిస్ ఈజ్ గుడ్ సైన్ అని అనుకోవచ్చు. అయితే రీటెస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో, ఇక్కడొక లెవెల్ మనం మార్క్ చేసుకుంటే ఓకే. ఇక్కడ చూడండి ప్రీవియస్‌లీ ఇక్కడొక విక్ ఫార్మ్ అయింది. ఇక్కడొక విక్ ఫార్మ్ అయింది కాబట్టి, నేనిక్కడ ఒక లెవెల్‌ని మార్క్ చేస్తున్నా. జస్ట్ ఒక బేసిక్ అండర్‌స్టాండ్ గురించి. ఓకే. ఒక కాషన్ లైన్ అనుకోవచ్చు. ఇదేమి సపోర్ట్ కాదు. ఇదేమి రెసిస్టెన్స్ కాదు. జస్ట్ ఎ కాషన్. దీన్ని బ్రేక్ చేస్తే దెన్ మనం రీథింక్ చేయాల్సుంటుంది. దీన్ని బ్రేక్ చేసి దీని బాటమ్‌లో క్యాండిల్స్ ఫార్మ్ అవుతూ ఉంటే రీథింక్ చేయాల్సుంటుంది. సో, దీని అబోవ్ సస్టైన్ అయితే డెఫినైట్‌లీ దేర్ ఈస్ మోర్ ఛాన్సెస్ టు పంప్ ఇన్ బిట్‌కాయిన్. ఓకే. సో, అలాగే ప్రీవియస్ వీడియోస్‌లో మనం డిస్కస్ చేసుకున్నట్లు ఒకవేళ ఈ బాటమ్‌ని బ్రేక్ చేస్తే ఇప్పుడు టుడే అనాలిసిస్ ప్రకారం లెస్ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ బాటమ్‌ని బ్రేక్ చేస్తే మనం ఈ 3 సపోర్ట్స్ దగ్గర ఎంటర్ అవ్వచ్చు. బట్ ఇప్పుడైతే నేను ఎంటర్ అవ్వమని సజెస్ట్ చేయను.
పర్ఫెక్ట్‌గా మనకు ఈ ట్రెండ్ లైన్‌ని బ్రేక్ చేసి ట్రెండ్ రివర్స్ అయితే డెఫినైట్‌లీ వి విల్ సీ గుడ్ పంప్ ఇన్ బిట్‌కాయిన్. ఓకే. సో, కమింగ్ టు ఇథీరియం. ఇథీరియం ఈ సపోర్ట్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్‌ని బ్రేక్ చేసి మానిప్యులేట్ చేసి హ్యూజ్ క్యాండిల్‌తో బ్రేకౌట్ చేసింది. బట్ ఇథీరియం అనేది కంప్లీట్‌గా యూ నో సప్రెస్ అయిపోయింది. అండ్ దానిలో మేజర్ గుడ్ న్యూసెస్ రావట్లేదు. మేజర్ ఇప్పుడు సొలానా కానీ, లేకపోతే బీఎన్‌బీ కానీ, లేకపోతే వేరే కాయిన్స్ ఏది తీసుకున్నా సరే బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదో ఒక ప్రాజెక్ట్ రన్ అవుతూ ఉంది. ఆ ప్రాజెక్ట్‌లో ఒక న్యూస్ వస్తూ ఉంది కాబట్టి దానిపైన పీపుల్ ట్రస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ సొలానా అయితే ఒక మేజర్ స్టెప్ తీసుకొని మీమ్ కాయిన్స్ అన్నీ సొలానాలోనే లాంచ్ అవుతూ ఉన్నాయి. సో, అందుకని ఏదో ఒక యాక్టివిటీ జరుగుతుంది. బట్ ఇథీరియంలో అది జరగట్లేదు యాక్టివిటీ. అందుకనే సప్రెస్ అయిపోతుంది. ఇథీరియం హ్యూజ్‌గా ఫాల్ అవుతుంది. ఓకే. పంప్ అయితే హ్యూజ్‌గా పంప్ అయితది. ఫాల్ అయితే హ్యూజ్‌గా ఫాల్ అవుతుంది. సో, పెక్ట్రా అప్డేట్ అని సంథింగ్ ఈ ఏప్రిల్‌లో ఇస్తామని చెప్పారు. బట్ అది తిరిగి మళ్ళీ మేకి పోస్ట్‌పోన్ అయింది. సో, అప్డేట్‌లో ఏమన్నా ఇథీరియం ఏమన్నా ఫిక్స్ చేసి ఒక మంచి రివల్యూషనరీ థింగ్ గాని, లేదు రివల్యూషనరీ యూజ్ కేస్ గాని క్రియేట్ చేస్తే డెఫినైట్‌లీ ఇథీరియం తిరిగి మళ్ళీ పంప్ అవ్వచ్చు. అయితే వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూడండి ఎప్పుడైతే ఇదొక ఇన్వర్టెడ్ డబ్ల్యూ ప్యాటర్న్ అనుకోవచ్చు. ఇన్వర్టెడ్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది బ్రేక్ అవుతుంది. సో, ఈ నెక్‌లైన్ ఇది. ఓకే. సో, ఈ నెక్‌లైన్ అంటే ఈ సపోర్ట్ మీరు కన్సిడర్ చేయొచ్చు. దీన్ని బ్రేక్ చేసి దీని అబోవ్ సస్టైన్ అయితే మాత్రమే ఇథీరియంలో నేను పర్సనల్‌గా ఏదైనా ట్రేడ్స్ సెటప్ చేస్తాను. అప్పటి వరకు ఇథీరియంలో ఈ ఏరియాలో ఉన్నప్పుడు సెటప్ చేయను. ఒకవేళ ఇథీరియం 1200 దగ్గరకు వస్తే స్పాట్‌లో బై చేసి పెట్టుకుంటాను తప్ప, ఇథీరియంలో ఫ్యూచర్స్ ట్రేడింగ్ అయితే కంప్లీట్‌గా అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే. సో, కమింగ్ టు యూఎస్‌డిటీ డామినెన్స్. యూఎస్‌డిటీ డామినెన్స్ చూడండి. ప్రీవియస్‌లీ మనం మార్క్ చేసుకున్న ఈ లైన్ దగ్గర నుండే బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి తిరిగి మళ్ళీ ట్రెండ్ లైన్ దగ్గరకొస్తుంది. ఓకే. ఇక్కడ చూడండి ప్రీవియస్‌లీ సపోర్ట్ డ్రా చేసుకున్నాము. దీన్ని బ్రేక్ చేసింది. దీన్ని బ్రేక్ చేసి తిరిగి మళ్ళీ రీటెస్ట్ అవుతుంది. చూడండి ఎంత ఎగ్జాక్ట్‌గా. వీటిలో నేను ఎటువంటి చేంజెస్ చేయలేదు. ఈ డ్రాయింగ్స్ అన్నీ మీకు లైవ్ వీడియోలోనే నేను డ్రా చేస్తూ ఉంటాను. మీకు అర్థమవ్వడం కోసం. ఓకే. ఇది ఎగ్జాక్ట్‌గా రిజెక్ట్ అవుతుంది. సో, దీని అబోవ్ గాని క్లోజ్ అవ్వకుండా లేదు అంటే దీన్ని ఇక్కడి వరకు కూడా కన్సిడర్ చేయొద్దు ఈ జోన్‌ని మనం. సో, ఈ ట్రెండ్ లైన్ దగ్గరకొచ్చి ఈ ట్రెండ్ లైన్‌ని బ్రేక్ చేసి రీటెస్ట్ అయినప్పుడు బ్రేక్ చేయడం అంటే ఏదైతే బ్రేక్ చేసిన క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ బాటమ్‌ని నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి సస్టైన్ అయితే దెన్ అప్పుడు 100% పర్ఫెక్ట్ బ్రేకౌట్ అని అనుకోవచ్చు. అలా అయినప్పుడు డాలర్స్ అనేవి మార్కెట్‌లోకి ఇన్‌ఫ్లో అయితాయి హ్యూజ్‌గా. ఆ ఇన్‌ఫ్లో అనేది దేనిలోకి అవుతుంది అని చెక్ చేయాలి అనంటే బీటీసీ డామినెన్స్ అండ్ అదర్స్ డామినెన్స్ యూజ్ అవుతాయి. ఓకే. సో, బీటీసీ డామినెన్స్ మనకు ఇక్కడ నుండి రిజెక్ట్ అవుతున్నట్లే కనిపిస్తూ ఉంది. బట్ ఇంకా వీక్ క్లోజ్ అవ్వలేదు. 3 డేస్ ఉంది. సో, ఇక్కడ నుండి బీటీసీ డామినెన్స్ అనేది రిజెక్ట్ అవుతూ సో, ఫాల్ అయితే డెఫినిట్‌గా ఆల్ట్ కాయిన్స్‌లోకి వాల్యూమ్ అనేది ఇన్‌ఫ్లో అవుతది కాబట్టి ఆల్ట్ కాయిన్స్ పంప్ అయితాయి. ఓకే. సో, బిట్‌కాయిన్ డామినెన్స్ అనేది రైజ్ అవుతూ ఉంటే ఆల్ట్ కాయిన్స్‌లోకి వాల్యూమ్ రాదు. బిట్‌కాయిన్‌లోకే వాల్యూమ్ వస్తుంది. ఓకే. సో, అదర్స్ డామినెన్స్ అయితే దీన్ని హోల్డ్ చేస్తూనే ఉంది. ఇక్కడ చూడండి ప్రీవియస్‌లీ మనం డబుల్ బాటమ్ కింద మార్క్ చేసుకున్నాం. బట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది ఈ లెవెల్ అనేది. సో, ఈ లెవెల్‌ని బ్రేక్ చేసి అండ్ ఇక్కడ కూడా మంచి రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవెల్‌ని బ్రేక్ చేసి సస్టెయిన్ అయితే ఆల్ట్స్‌లోకి మొమెంటమ్ అనేది మనం చూస్తాము. హ్యూజ్ మొమెంటమ్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో, దీస్ ఆర్ ద సపోర్ట్స్ కానీ, రెసిస్టెన్స్ గానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇవి మీకు ఒక క్లారిటీ ఇస్తే మీరొక స్టెప్ తీసుకున్నా సరే, తీసుకోవాలనుకున్నా సరే మార్కెట్‌లోకి మీకు ఒక క్లారిటీ ఇస్తాయి అవి. ఓకేనా? సో, అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూడండి. ఇదే మీకు చెప్తా అని చెప్పాను. ఆల్ట్ కాయిన్స్ కానీ, ఏ కాయిన్స్ మేజర్ కాయిన్స్ ఏవి తీసుకున్నా సరే ట్రెండ్ ఇంకా రివర్స్ అవ్వలేదు. ఈవెన్ బిట్‌కాయిన్‌లో గూడా ట్రెండ్ రివర్స్ కాలేదు. చూడండి ప్రీవియస్ లో ఇది. సో, ఈ లోని బ్రేక్ చేసింది. ఇది ప్రీవియస్ టాప్ అనుకోవచ్చు. ఓకే. సో, చాలా దూరం ఉంది. ఈ ప్రీవియస్ టాప్‌ని బ్రేక్ చేయలేదు. అందుకే మనకు ట్రెండ్ రివర్స్ అయిందని అనుకోలేమనమాట. ఓకే. ఈ 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో అయినా సరే ప్రీవియస్ టాప్ ఇదని అనుకోవచ్చు. ఈ టాప్‌ని బ్రేక్ చేయలేదు ఈ లో. బట్ ట్రెండ్ రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే కన్ఫర్మేషన్ కాదింకా. అందుకే కేర్‌ఫుల్‌గా ఉండాలి. 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్ రివర్స్ అయినట్లుగా అనిపిస్తుంది. హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్, హైయర్ లోస్ ఈ లోని బ్రేక్ చేయనంత వరకు డెఫినైట్‌లీ మనం పంప్ చూస్తాం. ఓకే. అలాగే ఐ విల్ షో యూ వన్ మోర్ కాయిన్. సొలానా తీసుకోండి. సొలానాలో అయినా సరే దీస్ ఆర్ ద మేజర్ కాయిన్స్. నేను మైనర్ కాయిన్స్ ఏం తీసుకోవట్లేదు. టాప్ కాయిన్సే తీసుకుంటూ ఉన్నాను. మీకు ఒక క్లారిటీ గురించి. సో, ఈ డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో కంప్లీట్‌గా స్టిల్ ఇట్ ఈస్ ఇన్ డౌన్ ట్రెండ్ చూడండి. సో, ఇది లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్ ఫార్మ్ చేసింది. ఈ హైని బ్రేక్ చేయనంత వరకు ట్రెండ్ రివర్స్ అయినట్లు కాదు. సో, ఈ లోని బ్రేక్ చేయనంత వరకు ట్రెండ్ రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయని అనుకోవచ్చు. వన్ మోర్ కాయిన్ ఇక్కడ రెండర్ చూడండి. రెండర్ ఆల్మోస్ట్ మనకిక్కడ ప్రీవియస్ బాటమ్ ఏదైతే ఉందో, ఈ బాటమ్ చూసుకుంటే ఒక విక్ ఫార్మ్ చేసి బ్రేక్ చేసింది. మెనీ కాయిన్స్ మనం ఏ కాయిన్స్ తీసుకున్నా సరే ట్రెండ్ ఇంకా రివర్స్ కాలేదు. సో, ఇది లో అనుకుంటే ఇది ప్రీవియస్ హై ఇది.
సో, ఈ హై బ్రేక్ అయినప్పుడు మాత్రమే బ్రేక్ మీన్స్ ఒక విక్ అయినా సరే ఫార్మ్ అవ్వాలి. ఫార్మ్ అయినప్పుడు మాత్రమే మనం ఆల్ట్ కాయిన్స్‌లో ట్రెండ్ రివర్స్ అయిందని అనుకోవచ్చు. బిట్‌కాయిన్ గురించి కూడా మనం చెక్ చేస్తూ ఉన్నాం. ఇంకా ట్రెండ్ రివర్స్ కాలేదు. ఓకే. బీ కేర్‌ఫుల్ అబౌట్ థిస్. ఎందుకనంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గాని, తన డెసిషన్స్ గాని ఇన్‌సేన్ అండ్ సో, ఎలా పడితే అలా డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు. ట్రెండ్ రివర్స్ అయింది అని కన్ఫర్మ్‌గా అనుకున్నప్పుడు మాత్రమే మీరు డీసీఏ చేయాలనుకున్నా, లేదు అనంటే కాయిన్స్‌లోకి ఎంటర్ అవ్వాలనుకున్నా సరే, రివర్స్ అయిన కాయిన్స్ ఇలా ట్రెండ్ రివర్స్ అయిన కాయిన్స్ ఫైండ్ ఔట్ చేసుకొని వాటిలోకి ఎంటర్ అవ్వడం, మీ ఫండ్ అనేది సేఫ్‌గా ఉంటది. అండ్ పంప్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటాయి ఆ కాయిన్స్ అనేవి. ఓకేనా? సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ బిట్‌కాయిన్, ఇథీరియం అండ్ ఆల్ట్ కాయిన్స్. ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రేడ్‌వైజ్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.